హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర బోటి కర్రీ. ఈ గోంగూర బోటి కర్రీని ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే బోటి క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి మంచి టేస్ట్ రెసిపీ చూపిస్తూ ఉంటాను. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి వంకాయ కూడా వేస్తున్నాను. ఈ వంకాయలు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఒక 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకోండి, మీరు తినే కారం బట్టి. అలాగే గోంగూర కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తీసుకున్నాను. చిన్న సైజు అయితే 2 నుంచి 3 కట్టలు తీసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక 50 ml వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వంకాయ ఇంకా గోంగూర అనేది త్వరగానే ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఈ గోంగూర ఇంకా వంకాయల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఒక మ్యాషర్ తీసుకొని ఇదంతా మెత్తగా మ్యాష్ చేసేసేయండి. పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, అంతేగాని మిక్సీలో మాత్రం వేయొద్దండి. ఇలాగే మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. మిక్సీలో వేస్తే మరి మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగుండదు. ఇలా చేసిన తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇది కాస్త వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటో వేయండి, ముక్కల్లా కట్ చేసి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ గోంగూర ఉడికించేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది తక్కువగా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే నీట్గా చేసి పెట్టుకుంటే బోటీ ఉందన్నమాట. ఈ బోటీని ఎలా క్లీన్ చేయాలో కూడా నేను ఇక్కడ మీకు ఐ బటన్ వస్తుంది, ఐ బటన్ క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది, అక్కడ చూసేయండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే. అలాగే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చుంటాను, లేదా ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ఆ వీడియో ఉంటుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బోటీని. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా వేసేసేయండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న ఈ బోటీలో ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఉడికించుకోవాలి కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఒక 50 ml వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఒక 50 ml వాటర్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టేస్ట్ చెక్ చేసి మీకు ఇంకా ఏమన్నా ఉప్పు అవసరం అనిపిస్తే ఉప్పు వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మంచి మంచి టేస్ట్ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ బోటీ అనేది ఉడికించినదే కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అసలు గోంగూర బోటీ కర్రీ అనేది చాలా టేస్టీ రెసిపీ. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర బోటీ కర్రీ రెడీ. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి, మరి ఎక్కువగా పలుచగా కాకుండా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకంతా ఒకసారి లైట్గా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే గోంగూర బోటీ రెడీ. ఈ గోంగూర బోటీని మనం ఇలా పలావ్లో అయినా వైట్ రైస్లో అయినా జొన్న రొట్టెల్లో తిన్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. మీరంతా తప్పకుండా ఈ గోంగూర బోటీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే బోటీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఇంకా చూడని వాళ్ళు అంటే మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.